గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. మా అపార్ట్మెంట్ లో పెయింటింగ్ వర్క్ జరుగుతోంది అని షేర్ చేశాను కదండి. పెయింటింగ్ వర్కే కాదు, మొత్తం అంతా ఫుల్ రిపేర్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని జరుగుతున్నాయి అనమాట. రోజు టకటకటకటక డ్రిల్లింగ్ సౌండ్లు అవుతూ ఉంటే ఏంటబ్బా రోజు సౌండ్ అవుతున్నాయి ఈయనంటే టెర్రస్ పైన వర్క్ చేస్తున్నారని చెప్పారనమాట. సరే ఒకసారి వెళ్ళి చూద్దాము ఏమవుతుందో ఏంటో అని టెర్రస్ పైకి వెళ్తే ఇక్కడ పైన చూసారు కదా మొత్తం అంతా ఇట్లా మెషిన్ పెట్టి మొత్తం ఇట్లా తవ్వేశారనమాట ఒక లేయర్. ఎందుకంటే వాటర్ సీపేజ్ అవ్వకుండా ఇక్కడ ఏదో కెమికల్ పెట్టి సంథింగ్ ఏదో వేస్తారట ప్లాస్టింగ్ టైప్స్ లో, దానిపైన మళ్ళీ సిమెంట్ తోటి ప్లాస్టింగ్ చేస్తారట. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి వాటర్ సీపేజ్ కానీ పైన మనకి వర్షం నీళ్లు అవి కిందకి దిగడాలు ఇట్లాంటివి ఉంటాయి కదా జనరల్ గా ప్రాబ్లమ్స్, అట్లాంటివి ఏమీ రాకుండా ఉంటాయి అనమాట. బట్ ఓన్లీ డ్రిల్ చేయడం ఒకటే కాదు కదండి, దానికి ఎంత పని ఉంటుందో. ఆ పైన డ్రిల్ చేసిన దాన్ని అంతా మళ్ళీ కిందికి తీసుకెళ్ళాలి. మళ్ళీ మెట్ల మేంచో లేకపోతే లిఫ్ట్ లోనో కాకుండా ఒక సైడ్ ఇలాగా వాల్ ని బ్రేక్ చేశారనమాట మొత్తం ఇట్లాగా. దానికి ఇలా మనకి ఈ బాస్కెట్స్ లాంటివి ఉంటాయి కదా, సో వాటిల్లో అంతా ఫిల్ చేసి దాన్ని ఒక మిషన్కి అటాచ్ చేసి దాన్ని పైనుంచి కిందికి తీసుకువెళ్తున్నారు. మిషన్ ద్వారా కిందికి పంపిస్తారు. కింద మళ్ళీ కొంతమంది ఉండి దాన్ని మళ్ళీ అక్కడ కింద పక్కన వేస్తూ ఉంటారనమాట. మళ్ళీ ఎంటీ కార్ట్ పైకి వస్తుంది, మళ్ళీ దాన్ని ఫిల్ చేసి మళ్ళీ ఇలా అంటే మ్యాన్ పవర్ని కొంచెం తగ్గించి కొంచెం మిషన్ పవర్ని యూజ్ చేయడం అనమాట. సో ఓకే, ఇప్పుడు ఆ పనులన్నీ కూడా మనకి ఇలా టెర్రస్ పైన అలాగా అంటే ఆబ్వియస్లీ ఇట్లాంటివి ఏమైనా టెక్నాలజీ లాంటివి యూజ్ చేస్తేనే పనులు అనేవి ఈజీగా అవుతాయి కదా. సో అది కూడా ఒకసారి వెళ్ళి చూద్దాము. ఈరోజు అంటే రోజు జరుగుతుందిలేండి, ఈ రోజే వెళ్ళానమాట. నేను పైకి వెళ్ళి చూశాను, ఓహో ఇలా చేస్తున్నారా వర్క్ అని అనుకున్నాం. కానీ ఇలాంటి వర్క్స్ అన్ని చేసేటప్పుడు సేఫ్టీ మెజర్స్ అన్ని కూడా ఖచ్చితంగా పాటించాలి. యూ కెన్ సీ వాళ్ళందరూ కూడా బెల్ట్ పెట్టుకొని ఆ హార్నెస్ కి అవన్నీ పెట్టుకొని పైన పిల్లర్ కి టై చేసి అలాగా ఉన్నారు. వాళ్ళకి అలవాటైన వర్క్ అయినా సరే కేర్ఫుల్ గా ఉండడం మంచిది, ఎందుకంటే ప్రమాదాలు మనకి చెప్పి జరగవు. సో ఆబ్వియస్లీ కేర్ఫుల్ గా ఉండడం ఈజ్ మస్ట్ అండ్ షుడ్ ఎవరైనా సరే. సో అవన్నీ చూసి మా అపార్ట్మెంట్ లో కొంచెం బాగానే రూల్స్ అన్ని ఫాలో చేస్తుంటారు అనమాట. అందరికీ సేఫ్టీ గాగుల్స్ ఉండాలి, హెల్మెట్స్ ఉండాలి, పైన వర్క్ చేసే వాళ్ళందరికీ హార్నెస్లు ఉండాలి, బెల్ట్లు ఉండాలి, ఇట్లా మొత్తం అన్ని ఫాలో చేసుకుంటూ చేస్తున్నారన్నమాట. సో ఇది టెర్రస్ పైన రోజు డిగిడిగిడిగిడిగి సౌండ్లు వర్క్లు. సో ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయాను అండ్ కొత్త ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకున్నాను. ఈ మన నుమాయిష్లో తీసుకున్నాను కదా అవ్వనమాట. డైలీ యూస్ కి బాగున్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు నేను బయటకు వెళ్ళాలి. మనకి ఇట్లాగా వెనక సీలా ఉంటుంది చూడండి ఇట్లా షార్ప్ గా, అది పెట్టుకుని హెల్మెట్ పెట్టుకుంటే వెనక సైడ్ గుచ్చుకోపోతుంది అనమాట. సో అలా కాకుండా ఇది జస్ట్ ఇలాగా రింగ్ లాగా వస్తుంది అనమాట. సో ఇలాంటిది అయితే బెటర్ అని చెప్పి ఇలా తీసుకున్నా. అండ్ ఇవి అయితే హాయిగా కంఫర్టబుల్ గా ఉన్నాయి, హెల్మెట్ పెట్టుకున్నా ఏం గుచ్చుకోవట్లేదు. బేసిక్గా ఇప్పుడు బయటకు వెళ్ళబోతున్నా అనమాట. సో ఇవాళ వీడియోలో ఏంటంటే నా స్కిన్ కేర్ రొటీన్ విత్ సమ్ టిప్స్ అండ్ ట్రిక్స్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటి అంటే మనం డైలీ ఫాలో అయ్యే వాటిల్లోనే కొన్ని మనం చేసుకోవడం వల్ల మనం ఏజింగ్ సైన్స్ ని కొంచెం డిలే చేయొచ్చు. అంటే ఏజ్ పెరిగే కొద్దీ మన స్కిన్ లో, మన హెయిర్ లో, మన బాడీలో, మన హెల్త్ లో అన్నిట్లో మార్పులు వస్తూ ఉంటాయి. సో అందులో మన ఏజింగ్ సైన్స్ ని ఒకసారి వచ్చిన తర్వాత మనం తీసేయలేం, కానీ రాకుండా కొంచెం ఆ ప్రాసెస్ ని స్లో డౌన్ చేయొచ్చు కదా. సో స్కిన్ లో ఏంటంటే మనకు త్వరగా ఎలాస్టిసిటీ అది పోతూ ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దీ. రింకిల్స్, ఫైన్ లైన్స్ ఇట్లాంటివన్నీ కనిపించే ఛాన్స్ ఉంటుంది కదా. సో అట్లాంటి వాటిని స్లో డౌన్ చేయాలంటే ప్రాపర్ స్కిన్ కేర్ అయితే తీసుకోవాలి. సో నేను డే టైమ్ ఏం స్కిన్ కేర్ తీసుకుంటా, అలాగే నైట్ టైం ఏం స్కిన్ కేర్ చేస్తా, ఇవి రెండు మీతో షేర్ చేస్తా. నిజంగా చెప్పాలంటే డే టైం కన్నా కూడా నైట్ టైమే ఎక్కువ స్కిన్ కేర్ తీసుకుంటూ ఉంటా అనమాట. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నా డే కేర్ అని అనేసరికి స్నానం చేసి రాగానే ఐ పుట్ మై మాయిశ్చరైజర్. నేను క్యూర్ స్కిన్ వాడతాను, అంటే స్నానం చేసేటప్పుడు కూడా ఫేస్ కి సోప్ పెట్టను, ఓన్లీ క్యూర్ స్కిన్ ఫేస్ వాష్ పెడతాను. ఫోమ్ జెంటిల్ ఫేస్ వాష్ వస్తుంది, అదే పెడతాను అనమాట. అండ్ దిస్ ఈజ్ మై మాయిశ్చరైజర్. దిస్ ఈజ్ బ్యారియర్ రీస్ట్రక్చర్ క్రీమ్ విత్ సెరామైడ్స్ తో ఉంటుంది ఇది. సో స్నానం చేసి వచ్చేసిన వెంటనే ఎక్కువ డ్రై అయిపోనీయకుండా వెంటనే మన స్కిన్ ని మాయిశ్చరైజ్ చేసేయాలన్నమాట. అందులో నా డ్రై స్కిన్ కాబట్టి మాయిశ్చరైజర్ కోసం తహతహలాడుతూ వెయిట్ చేస్తూ ఉంటుంది. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్కిన్ ని మాయిశ్చరైజ్ చేసేయాలి. అండ్ ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నా కాబట్టి వితౌట్ సన్ స్క్రీన్ అసలు బయటికి వెళ్ళకూడదు, ఎస్పెషల్లీ డే టైంలో. ఇప్పుడు ఎండ కూడా బాగానే ఉంటుంది. ఐ పుట్ మై సన్ స్క్రీన్ ఆన్. సో ఈ సన్ స్క్రీన్ కూడా నేను నా కిట్లో అదే, అంటే ఇదంతా పర్సనలైజ్డ్ కిట్ కదా, నా కిట్లో ఏవైతే వచ్చినాయో స్కిన్ కేర్ కి క్యూర్ స్కిన్ నుంచి అవే యూజ్ చేస్తాను. సో SPF 50 ఉండే సన్ స్క్రీన్ వాడితే బెటర్ అనమాట. దీన్ని మనం సెపరేట్ గా సెలెక్ట్ చేసుకోక్కర్లేదు. క్యూర్ స్కిన్ లో మనము ఫొటోస్ అప్లోడ్ చేస్తాం కదా, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్కాన్ చేసి మనకి అదే ప్రిస్క్రైబ్డ్ కిట్ ఇస్తుంది. కాబట్టి మనం ఆ కిట్కి
వచ్చినాయి అన్ని వాడేసుకోవచ్చు అనమాట. సో నాకు అలాగా ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి అవే యూజ్ చేస్తాను. సో సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకున్న తర్వాత మన ఫేస్ని ఎలా అయితే హైడ్రేటెడ్గా ఉంచుకుంటాం అలాగే మన లిప్స్ని కూడా హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. సో లిప్ బామ్ కూడా ఖచ్చితంగా యూజ్ చేస్తాను. సో ఇంట్లోనే ఉంటే ఏంటంటే మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్ ఇంతే. లేదు బయటకు వెళ్తున్నా అంటే మాయిశ్చరైజర్ ప్లస్ సన్ స్క్రీన్ ప్లస్ లిప్ బామ్ ఇంతే. ఇదే మార్నింగ్ నేను చేసే స్కిన్ కేర్ అనమాట. ఇంకా షూట్కి వెళ్తున్నాం లేకపోతే ఇంకేదో ఫంక్షన్కి వెళ్తున్నాం అలా అంటే మేకప్ వేసుకుంటూ ఉంటా. సో ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఏంటంటే ఆల్రెడీ మన స్కిన్ ఎలాంటిది, దానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి ఏం కావాలి అన్నవి మనకి అర్థమవుతాయి. సో మనకు ఎక్కువ ఎక్స్పెరిమెంటల్గా వెళ్ళిపోకూడదు అనమాట స్కిన్కి సంబంధించి. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ స్కిన్ యొక్క రిపేర్ సిస్టమ్ కూడా అది స్లో డౌన్ అయిపోతుంది. సో మరీ ఎక్స్పెరిమెంటల్గా వెళ్ళిపోతే అది ఒక్కొక్కసారి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. ఒక్కొక్కది ఆయిలీ ఉంటుంది, డ్రై ఉంటుంది, కాంబినేషన్ ఉంటుంది, ఇలా రకరకాలు ఉంటాయి. కాబట్టి మన ప్రాబ్లమ్ని బట్టి చూసుకోవాలన్నమాట. లేదు మాకు అసలు ఏ స్కిన్ టైప్ తెలీదు, మాకు ఎటువంటి కేర్ తెలీదు, ఏది వాడాలో తెలీదు, ఏ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలో తెలీదు అనుకుంటే కనుక బెటర్ టు యూస్ ఇట్లాంటి క్యూర్ స్కిన్ లాంటిది యూస్ చేయొచ్చు. ఇందులో ఏంటంటే మనకి మనం ఫోటో అప్లోడ్ చేస్తే చాలు, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తే చాలు, మిగతా డ్యూటీ అంతా వాళ్ళే చేస్తారు. డెర్మటాలజిస్ట్లే సజెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు మనకి ఎలాంటిది, మన స్కిన్ టైప్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు ఆ ఫోటో ద్వారా మనకి స్కాన్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఒక పర్సనలైజ్డ్ కిట్ ఇస్తారు. సో నాకు అలాగే ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ నైట్ క్రీమ్ ఈ 4 వచ్చిన కిట్లో అవే వాడేస్తూ ఉంటారు అనమాట. మీరు కూడా ఒకవేళ క్యూర్ స్కిన్ కిట్ ని ట్రై చేయాలి అని అనుకుంటే కనుక దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఒకసారి చెక్ చేసేయండి. అలాగే నా కూపన్ కోడ్ యూజ్ చేయడం మర్చిపోకండి. ఇది కిట్ ఆర్డర్ చేసుకున్నప్పుడు మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఈ కిట్ కూడా మరీ ఎక్స్పెన్సివ్ కాదు అండ్ ఆ కిట్ ఒకటి మనకి 2-3 months వస్తుంది కాబట్టి ఎఫర్ట్ చేయగలము, ట్రై చేస్తాము అని అనుకునే వాళ్ళు మాత్రం డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది కాబట్టి మీరు ట్రై చేయొచ్చు. మీకు సూట్ అయింది అనుకోండి యూ కెన్ కంటిన్యూ, లేదు అనుకుంటే అక్కడితో ఆపేసేయచ్చు అనమాట. సో స్కిన్ కేర్ కి సంబంధించి ఒక పర్టికులర్ రొటీన్ ని మనం మెయింటైన్ చేయాలి. ఇవాళ పెట్టుకున్నాం రేపు పొద్దునకే రిజల్ట్స్ వచ్చేస్తాయి అన్నట్టుగా ఉండదు. ఏ స్కిన్ కేర్ రొటీన్ అయినా సరే మినిమం 3 to 4 weeks అయితే గానీ మన స్కిన్ పైన పనిచేస్తుందా లేదా అన్నది తెలియదు. సో అందుకని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఏ రొటీన్ అయినా ఒక 2-3 months కంటిన్యూ చేసే విధంగా ట్రై చేయొచ్చు. సో మనం ఈ స్కిన్ కేర్ కి సంబంధించి డే టైంలో తీసుకునేదైతే ఇది. అండ్ బేసిక్గా నేను బయటికి ఎక్కువగా వచ్చేది అంటే ఫ్రూట్స్ కోసమే ఎక్కువ వస్తూ ఉంటాను. వెజ్జెస్ అనుకోండి వీక్లీ వన్స్ తెచ్చేసుకుంటాము, బట్ ఫ్రూట్స్ మాత్రం ప్రతి 2 days ఒకసారి తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. ఎప్పటికప్పుడు తెచ్చుకోవడం, ఫినిష్ చేసేయడం 2 రోజుల్లో ఇలాగే ఉంటుంది, ఎప్పటికప్పుడు తెచ్చుకుంటా. సో ఫ్రూట్స్ని ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల కూడా స్కిన్ బాగుంటుంది. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేదంతా సమ్మర్ కాబట్టి ఈ కూల్ డ్రింక్స్ వీటన్నిటికన్నా, సోడాలు వీటన్నిటికన్నా అఫ్ కోర్స్ మనందరికీ తెలిసిన ది మోస్ట్ ఎఫెక్టివ్ డ్రింక్ విచ్ ఇస్ కోకోనట్ వాటర్. కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండడం మంచిది, ఎందుకంటే ఇది లోపల నుంచి హైడ్రేషన్ ఇస్తుంది, మన స్కిన్ బాగుండేలా కూడా చూస్తుంది అన్నమాట. చాలా మంది సెలబ్రిటీస్, సినిమా యాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఎంటీ స్టమక్ తో కొబ్బరి నీళ్ళు తాగుతారట. అలా నేను విన్నాను, నాకెవరు పర్సనల్ గా ఏ సెలబ్రిటీస్ తెలియదులేండి. సో కొబ్బరి నీళ్ళు అంత మంచివి. బేసిక్ గా మనం స్కిన్ హెల్తీగా ఉండాలి అని అంటే కోకోనట్ వాటర్, ఫ్రెష్ ఫ్రూట్స్, లేకపోతే ఇట్లాంటివన్నీ ఫ్రెష్ వెజ్జీస్, గ్రీన్ లీఫీస్ ఇట్లాంటివన్నీ మన డైట్ లో ఉండేలా చూసుకోవాలి. నట్స్ అండ్ సీడ్స్ బేసిక్ గా, ఎందుకంటే వాటిలో వైటమిన్ ఈ బాగుంటుంది కాబట్టి వాటిని కూడా మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకునేలాగా చూసుకోవాలి. ఎక్కువ జంక్, బేసిక్గా ప్రాసెస్డ్ ఫుడ్స్కి కొంచెం దూరంగా ఉండాలి. హై ప్రాసెస్డ్ షుగర్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల స్కిన్ పైన ఏజింగ్ త్వరగా వస్తుందట, ముడతలు త్వరగా వస్తాయట. అది తెలుసుకున్న దగ్గర నుంచి నా మనసు చాలా బాధపడుతుంది, ఎందుకంటే నేను తినేదే షుగర్స్. సో ఎక్కువ ఇష్టంగా తింటాను, కానీ అవి తినడం వల్ల ఫేస్ పైన ముడతలు త్వరగా వస్తాయట. సో అందుకని కొంచెం కట్ డౌన్ చేయడానికి షుగర్ని ట్రై చేస్తున్నాను అనమాట. మన ఇంట్లో వాడుకునే షుగర్ ఈజ్ బెటర్ కొంచెం, మరి ప్రాసెస్డ్ బయట దొరికే వాటితో పోలిస్తే, అంటే లైక్ చాక్లెట్స్, బిస్కెట్స్, కేక్స్, ఐస్ క్రీమ్స్ వాటితో పోలిస్తే ఇంట్లో చేసుకునేవి బెటర్ అనమాట. సో అందుకని కొంచెం బయట వాటిని వీలైనంత తగ్గించేసి ఇంట్లోనే ఏవో ఒకటి తినాలనిపించినప్పుడు చిన్న చిన్న స్వీట్లు కొంచెం హెల్దియర్ వర్షన్లో చేసుకొని తినేలాగా ప్లాన్ చేసుకోవడం బెటర్. నేను అదే ఆల్రెడీ చేస్తూ ఉన్నాను, అదే మీకు కూడా చెప్తున్నా అనమాట. సో కట్ డౌన్ యువర్ ప్రాసెస్డ్ షుగర్స్ టు మెయింటైన్ యువర్ స్కిన్ హెల్త్. అండ్ ఇప్పుడైతే నైట్ టైం నా స్కిన్ కేర్ రొటీన్ షేర్ చేసేస్తాను. మనం మార్నింగ్ చేసే స్కిన్ కేర్ కన్నా కూడా రాత్రిపూట చేసేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం పడుకున్నప్పుడే మన స్కిన్ అంతా రెజ్యువనేట్ అవుద్ది అనమాట. అది రిలాక్స్ అయ్యి దానికి ఏమైనా రిపేర్ సిస్టమ్ ఏమైనా వర్క్ చేయాలన్నా వర్క్ చేస్తుంది మనం పడుకున్నప్పుడు. కాబట్టి నైట్ టైము మనకు మార్నింగ్ అంతా ఎంత పని ఉన్నా, ఎంత తిరిగి, ఎంత ఓపిక లేకపోయినా నైట్ టైం ఖచ్చితంగా మనము ప్రాపర్గా మన ఫేస్ని క్లెన్స్ చేసుకొని దానికి కావాల్సిన నరిష్మెంట్ ఇస్తే స్కిన్ ఎక్కువ నాళ్ళు బాగుంటుంది అనమాట. సో
ఆల్రెడీ మార్నింగ్ ఎప్పుడో నేను రెడీ అయ్యాను కాబట్టి నేను 2 స్టెప్ క్లెన్జింగ్ చేస్తాను. అంటే మనం సన్ స్క్రీన్ రాసుకుంటాం, బయటికి వెళ్ళొచ్చాను కాబట్టి కొంచెం కాంపాక్ట్ అప్లై చేశాను. సో అవన్నీ అలాగే ఉంటాయి బయట నుంచి వచ్చే పొల్యూటెంట్స్ కాబట్టి 2 స్టెప్ చేస్తాను అనమాట. ఇదేమో ఫస్ట్ క్లెన్జింగ్ మిల్క్ తోటి, అంటే క్లెన్జింగ్ మిల్క్ అంటే మనకి మామూలుగా మార్కెట్లో దొరికేదే తీసుకున్నానులేండి. అంటే హెవీ మేకప్ యూజ్ చేసినప్పుడు ఆయిల్తో ఫస్ట్ క్లీనింగ్ చేసుకుంటా, లేదు నార్మల్ గానే అన్నప్పుడు ఇలా క్లెన్జింగ్ మిల్క్ తో చేస్తా అనమాట. ఆ క్లెన్జింగ్ మిల్క్ ఫేస్ అంతా అప్లై చేసి టిష్యూ పేపర్ తో వైప్ అవుట్ చేసేసుకోవడమే. ఏదైనా ఫంక్షన్ కి, పార్టీకి వెళ్ళొచ్చినా, షూట్కి వెళ్ళొచ్చినా అలాగా కొంచెం ఎక్కువ వేసుకుంటాం కాబట్టి మేకప్, అప్పుడైతే ఆయిల్ తో క్లీన్ చేసుకుంటాను. కోకోనట్ ఆయిల్ యూజ్ చేయొచ్చు, బాదాం ఆయిల్ యూజ్ చేయొచ్చు, ఆలివ్ ఆయిల్ యూజ్ చేయొచ్చు. ఎనీ ఆయిల్ ఈజ్ గుడ్ మన మేకప్ రిమూవ్ చేయడానికి అనమాట. అంటే మరి యాక్నే స్కిన్ ఉన్న వాళ్ళంటే ఆయిల్ ఎక్కువ యూజ్ చేయకూడదు, కానీ నాది డ్రై స్కిన్ కాబట్టి నేను విచ్చలవిడిగా ఏ ఆయిల్ అన్నా వాడేస్తూ ఉంటాను. Now comes the second step of cleansing, which is నార్మల్ గా మనం ఫేస్ వాష్ తో గానీ మనం వాష్ చేసుకుంటాం కదా, అలా అనమాట. సోప్ అయితే అసలు పెట్టను, కొన్ని ఇయర్స్ అయిపోయింది ఫేస్ కి సోప్ అప్లై చేసి. సోప్ అయితే యూజ్ చేయట్లేదు, ఎప్పుడు ఫేస్ వాషే కాబట్టి. మీరు రెగ్యులర్ గా ఏ ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తారో అది యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత. నేనైతే క్యూర్ స్కిన్ యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి క్యూర్ స్కిన్ ది ఫోమ్ ఫేస్ వాష్ ఉంటుంది అనమాట, అది యూజ్ చేసేస్తాను. అదైతే మైల్డ్ గా నా స్కిన్ ని క్లీన్ చేసేస్తుంది అండ్ అలాగే ఎక్కువ స్ట్రిప్ ఆఫ్ కూడా చేసేది. ఎప్పుడైనా ఫేస్ వాష్ అది లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా పొరపాటున ఏమైనా మర్చిపోయినా సోప్ పెడితే మాత్రం నా స్కిన్ అంతా అట్ట ముక్కలాగా అనిపిస్తుంటది అనమాట, చాలా డ్రై అనిపిస్తుంది. సో అందుకని ఎక్కడికి వెళ్ళినా ఫేస్ వాష్ అయితే క్యారీ చేస్తూ ఉంటాను. నేను ఫేస్ వాష్ చేసేటప్పుడు మామూలుగా పెట్టి స్కిన్ ని బాగా రుద్దేసి బాగా కదిపేసేలాగా బాగా చేసేయకూడదు, జస్ట్ మైల్డ్ గా రబ్ చేయాలన్నమాట. జస్ట్ మనం ఆ పైన లేయర్ ఒక్కటినే కదా క్లీన్ చేసేది, దానికి ఏదో మసాజ్ కాదు కదా చేసేది. సో లైట్ హ్యాండ్స్ తో చేయాలి. వేసి పస రుద్దేస్తారు కొంతమంది, అంత ఎక్కువ స్కిన్ ని మూవ్ చేయకపోవడమే బెటర్ అనమాట. మనకి ఏజ్ పెరిగే కొద్దీ స్కిన్ లో ఎలాస్టిసిటీ తగ్గిపోతూ ఉంటుంది, మాయిశ్చర్ తగ్గిపోతూ ఉంటుంది, కొలాజన్ తగ్గిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మన స్కిన్ ని ఎక్కువ మూవ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, త్వరగా రింకిల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇదిగోండి, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత సాఫ్ట్ టవల్ తో జస్ట్ ఇట్లా డాబ్ చేసుకున్నట్లుగా ఫేస్ పైన ఉన్న వాటర్ అంతా కూడా మనము తీసేసుకోవాలి. ఆ క్లాత్ పెట్టి కూడా పరపర రుద్దేయకూడదు ఫేస్ ని, జస్ట్ ఇట్లా డాబ్ చేసుకుంటూ కొంచెం ఆ వాటర్ అంతా మన టవల్ అబ్జర్వ్ చేసుకునేదాకా జస్ట్ ఒక 1 or 2 minutes అలా అనుకుంటే చాలు. అండ్ మొత్తం ఇట్లా డ్రై అయిపోయేదాకా వెయిట్ చేయకుండా అలా తడి పొడిగా ఉన్నప్పుడే వెంటనే మాయిశ్చరైజ్ చేసేసుకోవాలి. లేదా ఏదైనా మంచి నైట్ క్రీమ్ అప్లై చేసుకోవాలి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిన్ ప్రాబ్లం ఉంటుంది కదా, సో దానికి మనకి సొల్యూషన్ గా ఏదైనా నైట్ క్రీమ్ కూడా అప్లై చేసుకోవచ్చు. మార్నింగ్ డే టైం మాయిశ్చరైజర్ వాడుతున్నాం కదా, మళ్ళీ నైట్ టైం ఎందుకు మాయిశ్చరైజర్ వద్దు అని అనుకునే వాళ్ళు ఆయిల్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ యాక్నే ప్రాబ్లం లేదు, ఆయిల్ అయినా పడుతుంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఫేస్ పైన ఆయిల్ అప్లై చేసుకోవాలండి. బాదాం ఆయిల్ కానివ్వండి, ఆలివ్ ఆయిల్ కానివ్వండి, బాగా ఎక్కువ యూజ్ చేసేదన్నమాట. అండ్ అలాగే మన లిప్స్ కూడా చాలా డ్రై అవుట్ అయిపోతూ ఉంటాయి. సో మంచి లిప్ బామ్ కూడా యూజ్ చేయాలి. లిప్ బామ్ లో ఏంటంటే పెట్రోలియం జెల్లీ కానివి వాడడం బెటర్. ఇప్పుడు మనకు అలాంటి కానివి షియా బటర్వి కానివ్వండి, ఇట్లాంటి రకరకాలవి అయితే చాలా రకాల లిప్ బామ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. పెట్రోలియం జెల్లీ కాకుండా ఏ లిప్ బామ్ అయినా సరే వాడుకోవడం మంచిది. అండ్ మనం ఎక్కువ స్క్రీన్ చూస్తూ ఉంటాం కాబట్టి వాట్ ఐ డూ ఈజ్, డార్క్ సర్కిల్స్ రాకుండా, ప్రస్తుతానికి ఇంకా డార్క్ సర్కిల్స్ లేవు నాకు, బట్ ఐ వర్క్ ఆన్ మొబైల్ ఆల్ డే కాబట్టి డార్క్ సర్కిల్స్ రాకుండా అండ్ అలాగే రింకిల్స్ ఎక్కువ అవ్వకుండా కళ్ళ చుట్టూ బాదాం ఆయిల్ రాసుకుంటా అనమాట. సో ఈ బాదాం ఆయిల్ ఏంటంటే కళ్ళకు కొంచెం మసాజ్ చేసినట్లుగా జస్ట్ ఇట్లా సర్క్యులర్ మోషన్స్ తోటి అప్లై చేసుకొని లైట్ హ్యాండ్స్ తోటి జస్ట్ అలా ఉంచేసుకొని పడుకుంటా అనమాట. అండ్ ఇలాంటి పైన పూతలు ఎన్ని పూసి ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఎంత చేసినా ప్రాపర్ హైడ్రేషన్ ఇవ్వడం అన్నిటికన్నా మించినది. సో ఫుల్ డేలో అట్లీస్ట్ 2 liters ఆఫ్ వాటర్ తాగాలన్నమాట. సో అందుకే 2 liters వాటర్ బాటిల్ కొనుక్కున్నాను కదండి, ఆ బాటిల్ని పొద్దున్నే ఫిల్ చేస్తున్నాను. ఈవినింగ్ అంటే 7 o'clock ఆ టైం లోపు ఆ వాటర్ అంతా అవగొట్టాలని రోజు ఇంకా వాటర్ తాగుతున్నాను అనమాట, గుర్తు పెట్టుకొని మరి. ఎందుకంటే నాకున్న బ్యాడ్ హ్యాబిట్, నేను వాటర్ తాగడం మర్చిపోతూ ఉంటాను, అందుకే నా స్కిన్ ఇంత డ్రై ఉంటుందేమో. అండ్ కమింగ్ టు ద హెయిర్ కేర్ అంటే రాత్రిపూట చేసే హెయిర్ కేర్ ఏముంటుంది చెప్పండి. పొద్దున్న నుంచి దాన్ని జడేసి రబ్బర్ బ్యాండ్లు పెట్టి పిన్నులు పెట్టి టైట్ గా పెడతాం కదా, సో రాత్రికి ఐ జస్ట్ లెట్ ఇట్ ఫ్రీ అనమాట. మంచిగా ఒకసారి జుట్టు అంతా ఇట్లా వదిలేసి కొంచెం ఆ హెయిర్ అంతా ఒకటే యాంగిల్లో ఉంటది కదా, అట్లా కాకుండా దాన్ని ఆపోజిట్ యాంగిల్స్ లో అటు ఇటు అంతా తిప్పి జస్ట్ లైట్ గా, మరి టైట్ గా కాకుండా
లూజ్ హెయిర్తోనే ఇట్లాగా బన్ లాగా పెట్టేసుకుంటాను అనమాట. అయితే జడేసుకోవచ్చు లాంగ్ హెయిర్ ఉంటే, లేదా ఇలా బన్ పెట్టుకొని పడుకోవచ్చు. లూజ్ హెయిర్తో అసలు ఏం పెట్టకుండా పడుకోవడం అంత మంచిది కాదు, ఎందుకంటే జుట్టు ట్యాంగిల్ అయిపోయి ఎక్కువ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇక ఇప్పుడు చూసారు కదా, హెయిర్ ఫాలికల్స్ పైన ఎక్కువ స్ట్రెస్ పడకుండా ఇట్లాగా లైట్గా లూజ్గా బన్ పెట్టేసుకొని పడుకుంటాను అనమాట. సో అదే అండి నా నైట్ skin care routine అంటే. So that's it for today friends. See you all in another video. Till then take care and bye bye.